ఒంగోలు దగ్గర మన పొదిల దగ్గర ఎవరో ఫ్రెండ్స్ కొంటుంటే అక్కడ ఒక 20 ఎకరాలు అక్కడ ఒక 20 ఎకరాలు కొనుక్కున్నాను. భూమి మీద పెట్టింది మాత్రం నన్ను ఎప్పుడు మోసం చేయలేదు సార్. ఎవరిని మోసం చేయదు భూమి మీద అసలు నిజంగా ఈ రోజు కూడా నా పక్కన కొనుక్కున్న వాళ్ళు కూడా అంటారు నువ్వు ఎక్కడ కొంటున్నావు అని అడుగుతారు. భూదేవి మాత్రం నాకు ఎప్పుడు వెంట ఉందండి. భూమి మీద ఉన్న మనుషులు మాత్రం. మీకు బాగా ఎక్కువ సక్సెస్ వచ్చింది మిస్సమ్మతో కదా? మిస్సమ్మ అండి, అమ్మాయి బాగుంది, టాటా బిర్లా మధ్యలో అయినా, శ్రీరామచంద్రులు, సందడే సందడి, శివరామరాజు, ఇలా వరుసన సినిమాలు బాగా ఆడినాయండి. దాని తర్వాత సీతారాముడు, వరుసన సినిమాలు బాగానే ఆడినాయి. ఎప్పుడైతే నేను మన తాజ్మహల్ చేశానో అక్కడి నుంచి ఇబ్బంది పడింది సార్ కెరీర్. దానికి ముందే పడిందిలేండి, అబద్ధం ఆడకూడదు మళ్ళీ. దానికి ముందే 3 ఏళ్ల ముందే పడింది. ఆ సినిమా నేను నిఖిల్తో చేద్దాం అనుకున్నాను. నేను ప్రొడ్యూసర్గా తాజ్మహల్ అనే సినిమా. అబ్బాయి అయితే బాగుండేది, కానీ ఆ అబ్బాయితో 4-5 సార్లు ఫోన్లో ఫ్రెండ్స్ మాట్లాడి, నేను మాట్లాడలేదు అబ్బాయి. అతనితో చేస్తే సినిమా ఇంకో రకంగా ఉండేది సార్, నా మీద పండలేదండి. ఓకే, మిస్సమ్మ వచ్చినప్పుడు అప్పటిదాకా అలాంటి క్యారెక్టర్లో ఆయన సీనియర్ రాజేంద్ర ప్రసాద్ వేసేవాళ్ళు కదా? అవునండి. అప్పుడు వ్యాక్యూమ్ వచ్చింది. మిస్సమ్మతో మీరు అది కొంచెం ఫిల్ చేశారు, కామెడీ క్యారెక్టర్స్, కామెడీ సినిమాలు. అది ఎందుకు కంటిన్యూ చేయలేకపోయారు? అంటే అది అవకాశం ఎందుకు రాలేదు కంటిన్యూ చేయడానికి? అంటే నాకు తెలియదు సార్. ఇంకోటి ఏంటంటే అండి, నాకు గైడెన్స్ కూడా లేదు సార్. ఫస్ట్ థింగ్, నేను ఎలా ఉండేవాడిని అంటే అండి, ఈ రోజు వచ్చి ఇంకా రేపు నుంచి రావేమో సినిమా, మనం రూపాయి కాకపోతే మనం రూపాయి చూడటం కూడా చాలా అరుదు. సో కాబట్టి చిన్నప్పటి నుంచి ఇబ్బందులు పడని చెయ్యి, సరే వస్తున్న రూపాయిని ఎందుకు పోదగొట్టాలా, సరే రా అనేవాడిని. ఇలా రా అంటంతో ఇండస్ట్రీ నువ్వు పో అనే పరిస్థితికి వచ్చింది. ఏది పడితే చేయడంతో మీకు పంపించేసింది. అది నా గైడెన్స్ కూడా బాగాలేదండి. నేను చుట్టూ పెట్టుకున్న వాళ్ళు కూడా నా గైడెన్స్ బాగాలేదు. సరే బాగాలేదంటే ఎందుకండి, మన కర్మే బాగాలేదు. బేసిక్గా వాళ్ళు అనుకోవటానికి కన్నా కూడా మన కర్మే బాగాలేదు సార్. ఇంకా అది అలా అయిపోయింది. ఇంకా మళ్ళీ ఇప్పుడు కూడా అండి, నేను ఏ వ్యక్తితో కూడా శత్రుత్వం. ఈ రోజు కూడా ఒకటే, మన చుట్టూ నలుగురు కావాలి, అది గుర్తించండి చాలు. కానీ ఎందుకు రెబెలియన్గా కనిపిస్తూ ఉంటారు మీరు? తెలియదు సార్, అందరూ అనుకున్నారు. ఇప్పుడు నేను తిరుపతి ఇష్యూ ఒకటి వచ్చిందండి. తిరుపతి ఇష్యూ వచ్చినప్పుడు నాకు కడుపు మండిపోయింది. నేనే ప్రత్యక్ష సాక్షిని. నీళ్లు పోసుకోవడానికి నీళ్లు లేవు, గదులు లేవు. చిన్నప్పటి నుంచి మేము వెళ్ళామండి. నాకు బాగా వెంకటేశ్వర స్వామి మా ఇలవేల్పండి. చిన్నప్పుడు నన్ను భుజాల మీద ఎత్తుకొని తీసుకుపోయేవాళ్ళు. అప్పటి నుంచి గుర్తుందండి నాకు. ఆ పక్కనే బండ్ల మీద పడుకునేవాళ్ళం. నేను అనుకున్నాను ఎప్పటికైనా నేను ఈ దేవస్థానంలో ఏదో ఒకటి చేయాలి నేను అని అనుకునేవాడిని. నేను ఈ దేవస్థానం చైర్మన్ అవ్వాలని కూడా అనుకునేవాడిని. ఓపెన్ చిన్నప్పుడు పడిందండి ఆ కోరిక, ఇప్పుడు కాదండి. ఇంకా అదే పోదు సార్, అవుతాను సార్, ఏదో ఒక రోజు అవుతాను. గ్యారంటీగా సార్, ఇస్తాడు పెద్ద ఆయన, నాకు బాగా నమ్మకం అండి. మళ్ళీ ఇందాక ఏం అప్లికేషన్ పెట్టనున్నారు కదా దేవుడికి? ఇస్తాడన్నా సార్, నేను అడగండి ఆయన, ఆయనకి తెలుసు ఆయన పని అది. ఆయన పని చిన్నప్పుడు పడ్డది నా కోరిక. అంటే ఆ ఇబ్బందులు చూసినప్పుడు నాకు కడుపు మండిపోయింది సార్. వస్తారు, ఒక్కొక్క ఈవో వస్తాడు, ఒక్కొక్క చైర్మన్ వస్తాడు, వాళ్ళు ఏదో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ చేసుకుంటా పోతుంటారు. వాళ్ళు ఒక్కరోజు కూడా అరే ఒక దారి పైకి వెళ్ళటానికి కిందికి రావడానికి ఒక దారి వేసుకున్న కొండ నుంచి రెండో దారి వేద్దామనే ఆలోచన వ్యక్తి ఉన్నాడు. ఆలోచన ఒక వ్యక్తికి వచ్చింది, ఆ వ్యక్తి ఇంప్లిమెంట్ చేశాడు. మనం ఈ కుర్చీలో కూర్చుంటున్నాం, రేపటి గురించి మనం ఏం ఆలోచిస్తున్నాం, రాబోయే జనరేషన్స్కి మనం ఏమి ఇస్తున్నాం. 2 దారులు ఇచ్చారు మనకి. ఒక దారి ఒక మహానుభావుడు ఇస్తే, ఇంకో దారి ఇంకో మహానుభావుడు ఇంకో టైంలో ఇచ్చాడు. రేపు పొద్దున మీరు కుర్చీలో కూర్చుంటున్న వాళ్ళు, మీరు రాబోయే జనరేషన్స్కి ఏమి ఇస్తున్నారు?